Hello viewers, welcome back to another video of Sama's Filmy Freak. Eagle, Raviteja in as Eagle మూవీ ఎలా ఉందంటే పబ్జి గేమ్ ని బిగ్ స్క్రీన్ పైన చూసినట్టుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గన్ సౌండ్, ఆ గన్ సౌండ్స్ తోటి థియేటర్ లో పిచ్చెక్కిపోద్ది. సో అయితే అంటే ఫస్ట్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ హీరోయిన్ అయిన అనుపమ పరమేశ్వరన్ స్టోరీ టెల్లింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఈగల్ అనే క్యారెక్టర్, రవితేజ క్యారెక్టర్ దాన్ని ఎలివేట్ చేస్తూ ఒక 3 కోణాల్లో చూపిస్తారనమాట ఆ క్యారెక్టర్ని. అంటే ఫస్ట్ ఏంటంటే రవితేజ ఉండే ప్లేస్లో ఒక బాక్స్ సెట్ ఉంది, ఆ బాక్స్ సెట్ పైన బిజినెస్ నడుస్తుంటుంది అనేది ఒకటి నడుస్తుంటుంది. ఇంకోటి అక్కడ ఉన్న ప్రాంతంలో అంటే తలకొండ అనే ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలోని తలకొండ ప్రాంతంలో పండించేటువంటి అక్కడ కాటన్, ఆ కాటన్ నుంచి తను ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాడు. అంటే అంతా ఏముంది అక్కడ అన్నట్టుగా ఒకటి డౌట్, ఒక సీక్రెట్. దానికి ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఆర్మ్ డీలర్, అంటే రవితేజ ఆర్మ్ డీలింగ్ చేస్తాడు. అంటే మారణాయుధాలు, గన్స్ డీలింగ్ చేస్తాడు అన్నట్టుగా ఇంకొక స్టోరీ. సో ఈ 3 స్టోరీని అల్లుకుంటూ ఇంకా సెకండ్ హాఫ్ దాకా స్టోరీ వెళ్ళేసరికి మనకు తెలిసేది ఏంటంటే, అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మారణాయుధాలు అంటే ఈ టెర్రరిస్టులు వీళ్ళంతా చేతుల్లోకి మారణాయుధాలు, గన్స్ వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి. రేపు స్కూళ్ళల్లో, కాలేజీలో కూడా గన్స్ వచ్చేస్తాయి. అంటే అంత ఘోరమైన డీలింగ్ ఉంటుంది. సో అలాంటి డీలింగ్ అంతా ఆపేసేయాలి. మొత్తం ఎక్కడ ఆర్మ్ డీలర్స్ ఉన్నా కానీ అవన్నీ ఆపేసి మొత్తం దాన్ని నాశనం చేయాలి అనేది ఇంకా కాన్సెప్ట్ అనమాట. మొత్తానికి కథ క్లైమాక్స్ వచ్చేప్పటికి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ అక్రమ ఆయుధాల రవాణా ఏదైతే ఉందో, అంటే ఈ గన్స్ డీలింగ్ ఏదైతే ఉందో వాటిని దేశవ్యాప్తంగానే కాదు మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఆపేసేయాలి. వాటిని ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ అంతమొందించాలి అనేది ఇంకా రవితేజ చేసే ప్రయత్నం అనమాట. ఈగిల్ క్యారెక్టర్ లో రవితేజ చేసే ప్రయత్నం అన్నట్టు. సో అయితే ఇక ఈ అక్రమ ఆయుధాల రవాణా వల్లనే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఇవి జరుగుతున్నాయి కదా. సో అవి లేకపోతే ఇలాంటివి ఏమి ఉండవు అన్నట్టుగా ఇంకా కాన్సెప్ట్ అనమాట. సో ఇక మొత్తం ఇక గన్సే, ఈ గన్స్ తోటే రొమాన్స్ కూడా ఉంటుంది. సో ఇది కొత్తగా ఉందన్నమాట ఈ సినిమాలో. ఆ గన్స్ తోటే యాక్షన్, గన్స్ తోటే రొమాన్స్ ఇది ఉంటుంది. అండ్ ఇంకా అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ గా ఉంటుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే అయితే అజయ్ ఘోష్ ఎమ్మెల్యేగా ఉంటాడు. సో అజయ్ ఘోష్ కామెడీ అయితే థియేటర్లో మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ దానికి ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ కూడా మంచి కామెడీ వండిస్తుంది థియేటర్లో. ఇంకా సీరియస్ క్యారెక్టర్స్, ఇంకా అంటే ఆఫీసర్స్ క్యారెక్టర్స్ అయితే ఇంకా అవసరాల శ్రీనివాస్ అండ్ మధుబాల అండ్ పోలీస్ ఆఫీసర్ గా వినయ్ రాయ్, అదే ఆకాశగంగా. సో తను ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ గా. సో ఇట్లా మిగతా క్యారెక్టర్స్ అన్ని కొన్ని సీరియస్ క్యారెక్టర్స్, ఇటు అజయ్ ఘోష్ అండ్ శ్రీనివాస్ రెడ్డి కామెడీ క్యారెక్టర్స్. సో కొంత కామెడీ, కొంత రొమాన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సినిమా అంతా యాక్షన్. సో సెకండ్ హాఫ్ అయితే మొత్తం దద్దరిల్లిపోతుంది థియేటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈగల్ పార్ట్ 2 కూడా రాబోతుంది. బేసిక్ గా మనకు యాక్షన్ మూవీ అనగానే ఇంకా అందులోనూ ఈ గన్స్ అనేసరికి ఇక పిచ్చిగా గాలి చేసుకోవడం, వాడు తెచ్చుకోవడం, వీడు తెచ్చుకోవడం, ఇట్లా కామన్ గా ఉంటుంది, కామన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అలాగే కామన్ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. కానీ కొన్ని చోట్ల ఒక 2 ఫైట్స్ అయితే బాగున్నాయి. అదేంటంటే కాళీమాత నుంచి వచ్చే కొన్ని యాక్షన్ మూవీ అనమాట ఈ గన్స్. ఆ సీన్ అదొకటి మంచిగా అనిపించింది. అంటే కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ ఇందులో ఈ సినిమాకే పరిమితం అన్నట్టుగా అదొకటి. అండ్ గన్స్ తోటే ప్రపోజ్ చేయడము, హీరోయిన్ తో లవ్ కూడా గన్స్ తోటే కొంచెం డిఫరెంట్ గా తీశారు. సో అదొకటి కొంచెం ప్రేక్షకులకి అదొక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఈ రెండైతే కొంచెం డిఫరెంట్, ఈ సినిమాకి కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి. ఈ ఈగిల్ సినిమాకి కొన్ని ఇలాంటివి కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. రొటీన్ యాక్షన్ డ్రామా నుంచి ఏదైనా కొత్తగా ట్రై చేశారంటే ఈ 2 సీన్ల వల్ల ప్రేక్షకులకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. సో ఇంతవరకు అయితే చెప్పొచ్చు. అండ్ నవదీప్ క్యారెక్టర్ కూడా హీరో రవితేజ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడంలో నవదీప్ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగానే అనిపించింది కొంచెం చాలా సీన్ల వరకు. సో ఇంతవరకు అయితే చెప్పొచ్చు ఈ సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పడానికి. సో ఇది కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ మనకిచ్చిన ఈగిల్ మూవీ స్టోరీ. ఇది ఈ రోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు